అది అంటే రైట్, గుడ్, సరిపోయింది. నమస్కారం హేమ గురువు గారు గారు. మీరు సార్ మీరు హోస్ట్. వీడియోలోకి రాలేదు ఇంకా. హేమ గారు మీరు ఇప్పుడు హోస్ట్ అండి, మీరు తీసేసుకోండి. గురువు గారు కనపడడం లేదే. గురువు గారు వీడియో వీడియో ఇప్పుడు టచ్ చేస్తున్నా. అది ఇప్పుడు అదే అమ్మయ్య. నాగ రవిశంకర్ డబుల్ యాక్షన్ కనపడింది. అదే కానివ్వండి, ఇప్పుడు వచ్చేసాం. అనుకుంటారా ఇప్పుడు సరే గురుగారు. శుభం అట్లానే. నమస్కారం అండి. నమస్కారం అండి గురువు గారు. మొత్తం మీద సాధించారు. నమస్కారం ఈ గురుగారు. టెక్నాలజీ నాకు తెలియదు, అన్ని మీరు తయారు చేసి పెట్టుకోవాలి అంతే. అది అట్లా, అందుకని రవిశంకర్కి అప్పచెబితే సరే, ఆయన చెబుతుంటాడు అంతే లైన్. అది శుభం అట్లానే. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయోః. త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. శాంతి శాంతి శాంతి. కృతం చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ తమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే చ అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ మానుషం చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజా చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ ప్రజాతిశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యమితి సత్యవచారాధీతరః తపో నిత్యః పౌరుషిష్టి స్వాధ్యాయ ప్రవచనే ఏవేనకో మౌద్గల్యః తతిః తపః. వేద మనోజ్య ఆచార్య అంతేవాసి మనుషాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియం ధనమాకృత్య ప్రజాతంతుం మా వ్యవత్సేసి. సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాని అస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి. ఏకే చ అస్మన్ శ్రేయాంసో బ్రాహ్మణాః తేషాం త్వయాసనే న ప్రశస్వితవ్యం. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం శ్రియా దేయం హ్రియా దేయం భియా దేయం సంవిదా దేయం. అధ యది తే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్ ఏతత్ బ్రాహ్మణాః సమ్మర్షిణః యుక్తా అయుక్తా అలూఢా ధర్మకామాస్యుః యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేధాభ్యాఖ్యాతేషు ఏతత్ బ్రాహ్మణాః సమ్మర్షిణః యుక్తా అయుక్తా అలూఢా ధర్మకామాస్యుః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేధా. ఏషాదేశః ఏష ఉపదేశः ఏష వేదోపనిషద్ ఏతదనుశాసనం ఏవం ఉపాసితవ్యం.
ఇదేవం ఉపైతి ఉపాస్యం. ఓం బ్రహ్మవిదు ఓం బ్రహ్మవిదాప్నోతి పరం తదేష అభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ స అశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చితేతి. తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూతః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అగ్నిరాపః అభ్యాః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోऽన్నం అన్నాత్ పురుషः స వా ఏష పురుషో అన్నరసమయః తస్యేదమేవ శిరః. అయం దక్షిణపక్షః అయం ఉత్తరపక్షః అయమాత్మా ఇదం బుద్ధం ప్రతిష్ఠ తదపి ఏష శ్లోకో భవతి. అథ యజుర్వేద తైత్తీరోపనిషత్తు అధ్యయనం కరిష్యామహే. ఓం. ఇవాళ ఎంత యజుర్వేదాన్ని గురించి చదువుకుంటున్నాం కాబట్టి మొట్టమొదట యజుర్వేద తైత్తీర్యంలో ఉన్నటువంటి ఈ ధర్మాలను అన్నింటిని గురించి చెప్పాము. చివరిలో ఏమిటంటే పరమాత్మ యొక్క ఆ పరమాత్మ నుండి పంచభూతాలు వచ్చినవి అనేటువంటిది చివరి చెప్పాము. జీవాత్మ ఎలా ఉంటాడంటే జీవాత్మ ఒక పక్షి మాదిరిగా ఉంటాడు. అయం దక్షిణ పక్ష అయం ఉత్తర పక్ష. అంటే పక్షికి కుడి ఎడమలో రెండు రెక్క, అటొక రెక్క ఇటొక రెక్క ఉంటుంది. అట్లే శిరం ఉంటుంది, అలానే తోక ఉంటుంది. అలానే ఈ జీవుడికి ఆ విధంగా ఉంటాడు. పక్షి మాదిరిగా ఈ శరీరంలో ఉంటాడు అని అర్థం. పక్షి మాదిరిగా అంటే అర్థం ఏంటి? పక్షి ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటుంటుంది, ఎక్కడో ఒక చోట వాళ్తుంటుంది. ఎగిరిపోతూ పోతే ఎక్కడో ఒక చోట, మళ్ళీ అక్కడి నుంచి ఎగురుతాం. అంటే ఈ విధంగా వీడు పక్షి మాదిరిగానే ఈ శరీరంలో ఉన్నంతసేపు కాస్త కూర్చొని అవి తిని మళ్ళీ అక్కడి నుంచి ఎగిరి మళ్ళీ పోయి ఇంకో చెట్టు మీద పోయి కూర్చొని తింటుంటాడు అని అర్థం. అందుకని పక్షితోటి జీవుడిని పోల్చి అక్కడ చెప్పాడనమాట. అది సరే. ఈ రోజు విశేషం ఏమిటంటే మనం చెప్పుకునేటువంటిది ఈ మంత్రపుష్పాన్ని గురించి చెప్పుకుందాం అనుకున్నాం. దీనిలో ఉన్నటువంటి గొప్ప విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలు అంటే మంత్రపుష్పం అనేటప్పటికీ సహజంగా మనం ఈ ఆలయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు దాతాపురస్దాత్ యమదాజహార అని మొదలుపెట్టుకొని చెప్పుకుంటూ సహజంగా అసలు విషయం అనేటువంటి మంత్రపుష్పం చెప్పరు. అంటే వాళ్ళు చెప్పేది నారాయణ సూక్తం. దాన్ని నారాయణ సూక్తం అంటారు. స్వం యజ్ఞస్వం షట్కార స్వమింద్రస్వం అని చెప్పి పూర్తి చేసేస్తుంటారు. అది నారాయణ సూక్తం. అది మంత్ర పుష్పం. ఇంక పుష్పం అనేటువంటి మాట ఈ మంత్రంలో వస్తాయి. అది ఇందులో ఉండేది. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఇందులో అపాం అనే ఒక శబ్దము, పుష్పం అనేటువంటి శబ్దము కనబడుతున్నాయి. అపాం అనేటువంటి శబ్దము, పుష్పం అనేటువంటి శబ్దం. అపాం అంటే ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే నీళ్ళలోని అని అర్థం. అయితే నీళ్ళు అంటే మనం కనపడుతున్నటువంటి పంచభూతాల్లో నీళ్ళ అని అనుకుంటారేమో, అది కాదు. పంచభూతాల్లో నీళ్లు మనకు ఉన్నాయి కదా, అవి కాదు. మరి ఇది ఏమిటి ఇవి అనేటువంటి దానికి మనం ఒకసారి దీనిలో ఉన్నటువంటి భాష్యం కనుక చూస్తే అసలు విషయాలు ఏమిటో మనకు బయటపడతాయి. దీనిలో ఇదనమాట దీనిలో విశేషమైనటువంటి. అక్కడ నీళ్ళు అనేటువంటివి కావు. మరి ఏమిటి అనేటువంటి దీనికి వెళ్తాం. ఇంత క్రితం దీనిలో అసదేవ ఇదమగ్రమాసీత్ అది చదువుకున్నాం. అసదేవ ఇదమగ్రమాసీత్. ఇదం అగ్రం. ఇక్కడ మొట్టమొదట అగ్రం అంటే మొట్టమొదట ఆసీతు ఉండను. ఏది అంటే అసత్తువు అని మనం అక్కడ చదువుకున్నాం. ఏంటి నేను తైత్తీరంలో చెప్పాం. అసత్ అనేది ఉన్నది అన్నాడు. అసత్ అంటే అవ్యాకృతం అంటే ఏమీ లేదు. తర్వాత అసత్ నుండి సదేవా అని వచ్చింది. సదేవ సద్రూపం వచ్చింది అని మనం చదువుకున్నాము దీంట్లో.
అక్కడ అసత్ ఏవా ఇదమగ్రం ఆసీత్, అసత్తే ఉన్నది. ఆ తర్వాత సద్రూపం వచ్చింది. ఆ సద్రూపం నుంచి సరే అన్ని వచ్చినాయని తర్వాత చెప్పుకుంటూ వచ్చింది. అట్లనే ఇక్కడ ఏమిటంటే మొట్టమొదటి అసత్తే ఉన్నది, అది కరెక్ట్. ఆ అసత్తు నుంచి సత్ వచ్చింది. ఆ సత్తే ఏమిటంటే జలములు. ఆ జలములు అనేటువంటి మాటకి మనకు జలము అనే మాట అంటాం, అంటే నీళ్లు అని అర్థం. ఇక్కడ ఏమనాలి? ఆ జలములని నారములు అనాలి. అది నారములు అంటే జలములు. ఆ జలములన్నీ కూడా నారములు. ఆ నారములలో ఉండేవాడు నారాయణుడు. ఇది ఆ జలంలో ఉండేవాడు నారాయణ. ఆ నారాయణుని పుష్పంగా భావించుకొని ఈ విధంగా చెబుతున్నారు. ఇప్పుడు మనం ఈ లలిత ఒకటి, విష్ణు ఒకటి, ఈ రెండింటిని మొట్టమొదట పరిశీలన చేస్తే ఇక్కడ ఏం విషయాలు తెలుస్తాయో మొట్టమొదట మనం చూద్దాం. ఏమిటనంటే యో అపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అని మొట్టమొదటి మంత్రం ఇందులో ఉండేటువంటిది. ఈ మంత్రంలో ఏం చెబుతున్నాడు? పుష్పం, పుష్పవాన్ అని ఒక రెండు పదాలు వేస్తున్నాడు. పుష్పం, అపాం పుష్పం. అపాం పుష్పం అంటే జలములలో ఉన్నటువంటి పుష్పము అని అన్నాడు. ఏమిటి జలములలో ఉండేటువంటి పుష్పము? అది సహస్రదళ పద్మము. అది సహస్రదళ పద్మం. ఇది సహస్రదళ పద్మం మొట్టమొదటి పుష్పం అనే దానికి అర్థం. ఈ సహస్రదళ పద్మమును యహ వేద, యహ ఎవడైతే వేద తెలుసుకునునో, వేద అనేటువంటిది క్రియాపదం. ఇది విదజ్ఞానే అనేటువంటి క్రియ నుంచి వచ్చినటువంటి ప్రథమ ఏకవచనం వేద అనే క్రియాపదం. ఈ క్రియాపదం అంటే ఎవరైతే అపాపుష్పమును అనగా సహస్రదళ పద్మమును వేద తెలుసుకునునో, ఎవరైతే తెలుసుకుంటాడో సయేవ అతడు పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. 3 లక్షణాలు ఇచ్చాడు. అనగా ఎవరైతే సహస్రదళ పద్మాన్ని తెలుసుకుంటాడో అంటే ఏంటి? భంగ్యంతరంగా ధ్వనిపూర్వకంగా ఏం చెబుతున్నాడంటే నారాయణుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో, ఆ నారాయణుని ఎవరైతే తెలుసుకుంటారో సయేవ అతడే పుష్పవాన్. మొట్టమొదట పదం వేశాడు పుష్పవాన్. పుష్పవాన్, పుష్పవాన్ అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే సహస్రదళ పద్మమును పొందినవాడు. అంటే అర్థం ఏంటి? సహస్రదళాన్ని చేరుకున్నాడు అని అర్థం. సహస్రదళానికి చేరుకున్నాడని అర్థం ఒకటి. ఇకపోతే ప్రజావాన్. సహజంగా ప్రజావాన్ అనేటప్పటికీ ఏమనుకుంటారంటే ప్రజ అంటే ఈ సృష్టి, ప్రజలు ఈ విధంగా అనుకుంటారు. కానీ ఇక్కడ అది ఆ శబ్దం కాదు, దాని అర్థం ఇది కాదు. ప్రజావాన్ అంటే అర్థం ఇక్కడ ఆత్మవంతుడు, ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు. 2 ఈ 2 కలగాలి అంటే, నారాయణ్ణి దర్శించటం ఆత్మ సాక్షాత్కారం కలగాలి అని అంటే పశుమాన్ భవతి. ఇది పశుమాన్ భవతి. పశు అనేటప్పటికీ మనకు వెంటనే ఈ జంతువులు గుర్తుకొస్తాయి పశు అనేటప్పటికి. కానీ ఇక్కడ అది కాదు అర్థం. పశుమాన్ భవతి అని అంటే అసలు పశువు అంటే మాటకు అసలు అర్థం చూద్దాం ముందు. అసలు పశువు అనే మాటకు అర్థం ఏంటి? పాశము చేత బంధింపబడునది పశువు, అది అర్థం. తాడుని తీసుకొచ్చి దానికి ఆ మెడకు కట్టేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మేత పడేస్తే అక్కడ పడి ఉంటుంది. పాశము చేత బంధింపబడినది. ఈ పాశము చేత బంధింపబడినటువంటిది పశువు. అట్లనే ఈ ఆత్మవంతుడు కూడా
పశుమాన్, వీడు కూడా పాశము చేత బంధింపబడతాడు. ఏమిటి పాశము? అది ఇక్కడ పాశము జ్ఞాన పాశము, ఇది అర్థం. ఇక్కడ పాశము జ్ఞాన పాశం, జ్ఞాన పాశము చేత బంధింపబడి జితేంద్రియుడు అవుతాడు. కాబట్టి జితేంద్రియుడు, ఆత్మవంతుడు, నారాయణ సాక్షాత్కారం. ఎవరు? యహ అపాం పుష్పం వేద. ఇది అట్లానే మనకు ఇందులో లలితలో కూడా అమ్మవారి చేతిలో పాశ ఉన్నది, పాశహస్త అని ఉన్నది చూడండి. దానిలో లలితలో పాశహస్త అని ఉన్నది. పాశహస్త అని అంటే తాడు ఆమె చేతిలో ఉంది అని అర్థం. తాడు ఆమె చేతిలో ఉన్నది అని అంటే ఏమిటంటే తాడు జ్ఞానం అనేటువంటి తాడు అది ఉంది. ఆ జ్ఞానం అనే తాడు చేత ఈ భక్తుణ్ణి అంటే లేకపోతే ఈ జీవుణ్ణి కట్టేసి, పశువుకి సహజంగా కట్టేసి ఏం చేయాలంటే మేత పడేస్తే అక్కడ ఉంటుంది. కేవలం కట్టేస్తే కుదరదు, దాన్ని మేత పడేయాలి. అట్లనే ఈ పశువుని ఆ జ్ఞానపాసం చేత కట్టేసి, అంటే తాడుతో వాడికి మెడక వేసేసి లాక్కొచ్చి అమ్మవారు తన పాదముల దగ్గర పెట్టుకుంటుంది. తన పాదముల దగ్గర పెట్టుకుంటే కావాల్సిన గడ్డి దొరుకుతుంది వీడికి. ఏమిటి తిండి అక్కడ అంటే జ్ఞాన మకరందం దొరుకుతుంది. అదే మనకు సౌందర్య లహరిలో 97లో షడ్జీవ జీవ షట్చరణతాం అని ఉన్నది. అక్కడ అంటే 6 కాళ్ళ 9 అయినటువంటి ఈ జీవుడున్నాడే అమ్మవారి పాదపద్మములలో కూర్చొని ఇంకా ఎల్లప్పుడూ ఆ జ్ఞాన మకరందాన్ని ఆస్వాదం చేసుకుంటూ కూర్చుంటాడు. ఆ జ్ఞాన మకరందాన్ని ఆస్వాదం చేస్తూ ఉన్నాడనంటే వాడు జితేంద్రియుడు. జితేంద్రియుడు మరి ఆ ఇంద్రియములను జయిస్తుంటేనే కదా ఆ మకరందాన్ని పట్టుకుంటేది, జ్ఞానాన్ని. ఇంద్రియములలో వాడు వశమై ఉన్నంత కాలము ఈ జ్ఞానం లోపలికి వాడికి ప్రవేశించదు, ఈ జ్ఞానం ప్రవేశించదు. కాబట్టి జితేంద్రియుడు ఇది ఇక్కడ. కాబట్టి ఈ లైన్కి యహ అపాం పుష్పం వేద సయేవ పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి అని మొట్టమొదట నారాయణ దర్శనం చెప్పేసేసాడు. నారాయణను దర్శించడం చేసుకుని చెప్పేసేసాడు. చెప్పిన తర్వాత లైన్ దగ్గర నుంచి మారుతున్నది. చంద్రమా వా, ఇక్కడ వా దగ్గరే ఉన్నదంతా. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా, మరి చంద్రమా అనంటే మనకు చంద్రుడిని చూస్తున్నాం ఆకాశంలో, ఆ చంద్రుడు కాదు. మనకి ఇందాక పైన జలములు అన్నాడు, అప్పా అంటే జలములు అంటే అని చెప్పుకున్నామే, జలములు కాదు నారములు అని చెప్పాం. నారములు అంటే అవి నారాయణుడు ఉండేటువంటి స్థానం, అవి నారాలు. అట్లనే చంద్రమా, చంద్రమా అంటే ఆ చంద్రుడు కాదు, మనకు కనబడే చంద్రుడు కాదు. ఎవరు అని ప్రశ్న. అమ్మవారికి 16 కళలు ఉన్నాయి. రోజుకొక కళ అమ్మవారు. రోజుకొక కళలో కామేశ్వరి, భగమాలిని, నిత్య క్లేండే, భేరుండే, వధివాసిని అని వరుసగా మనం ఈ ఖడ్గమాల చెప్పేటప్పుడు చెబుతుంటాం. వరుసగా ఖడ్గమాలలో వస్తుంటాయి. ఏమిటి అవి అంటే నిత్యాతిథి దేవతలు అంటారు. నిత్యాతిథి దేవతలు వాళ్ళు. అంటే నిత్యాతిథి దేవతలు అంటే మనకు సహజంగా తిథులు ఏంటంటే ఇవాళ ఏంటంటే తిథి అంటే తది అండి అని చెబుతారు. ఇవాళ ఏంటి చవితి అని చెబుతారు. ఇవాళ ఏంటి పంచమి అని చెబుతారు.
అంటే అర్థాలు ఏమిటి? తదియ అంటే 3వ రోజు, చవితి అంటే 4వ రోజు, పంచమి అంటే 5వ రోజు, అంతే, ఇంకేం లేదు వాటి. షష్ఠి అంటే 6వ రోజు, ఇట్లా. దశమి అంటే 10వ రోజు, ఏకాదశి అంటే 11వ రోజు అని అర్థం, అంతే, ఇంకేం లేదు వాటిల్లో. అది సంస్కృతంలో చెప్పాడు అంతే. ఇవాళ తిథి ఏంటండి అని అంటే 4వ రోజు అన్నాం అనుకో, చవితి అంతే. ఇవాళ తిథి ఏంటంటే 10వ రోజు అన్నాం, దశమి అంతే. ఇక్కడ విశేషం ఏంటంటే ఒక్కొక్క రోజున అంటే ఎట్లా ఒక్కొక్క రోజున అంటే చంద్రుని యొక్క కళలు. అంటే అమావాస్య అయిపోయింది అనుకుందాం, అక్కడి నుంచి ఏమో మొదలవుతుంది, శుక్లపాడ్యం మొదలవుతుంది. శుక్లపాడ్యం మొదలైనప్పుడు కామేశ్వరి, భగమాలిని, పేరుంటే, అగ్నివాసిని అని వరుసగా 15 తిథులు ఉన్నాయి. వరుసగా రోజుకొకటి దాని చొప్పున పేరుతోటి ఉంటుంది అమ్మవారు. అమ్మవారు రోజుకొక పేరుతోటి ఆ రోజు 24 గంటలు ఉంటుంది, అది అర్థం. ఆ లెక్క ప్రకారంగా మనం అసలు గణన చేసుకోవాలి లెక్క. దీన్ని పక్కన పెట్టేసేసి, అమ్మవారిని పక్కన పెట్టేసేసి ఇవాళ 4వ రోజు, 10వ రోజు, 11వ రోజు అని లెక్క వేసేసుకుంటారు. అట్లా ఆ విధంగా చూసుకుంటే 15వ కళ దాకా చంద్రుడి దగ్గర మనకు కనపడుతుంటాయి. మనకి భూమి మీద నుంచి చూస్తుంటే చంద్రుడిని 15వ రోజుకి వచ్చేటప్పటికి ఆ చంద్రుడు పరిపూర్ణంగా కనపడుతూ ఉంటాడు, ఫుల్ మూన్. ఆ రోజున అమ్మవారి పేరు చిత్రే. అది అమ్మవారి పేరు ఆ రోజు చిత్రే, ఆ పౌర్ణమి రోజున. అయితే ఇక్కడ మనం చెప్పేది చంద్రమా అన్నారు. ఇవన్నీ చంద్రుని కళలు, మనకి కనపడుతున్నది. కానీ అసలు మంత్రపూర్వకంగా ఏమిటంటే చంద్ర కళలు అంటే అమ్మవారికి పేర్లు ఉన్నాయే వరుసగా, నిత్యాతిథి దేవతలు ఉన్నాయే, ఆ నిత్యాతిథి దేవతలు కామేశ్వరి, భగమాలిని, భేరుండే, నివాసిని అని చెప్పుకుంటూ వస్తున్నామే, అవి కళలు. ఆ కళకి ఒక్కొక్క కళకి పేరు అది. మొట్టమొదటి రోజు కళకి కామేశ్వరి, తర్వాత భగవాన్, ఇట్లా వరుసగా మీరు పెట్టుకుంటూ వరుసగా చూసుకుంటూ పోతుంటే అట్లా వస్తుంది. అట్లా 15వ కళలు చిత్రే తోటి వస్తుంది 15. ఇకపోతే మనకు చెబుతున్న చంద్రమ అంటే అసలు కళ ఇది. ఈ చంద్రమ అనేటువంటి కళ అమ్మవారి దగ్గరే ఉంటుంది. ఈ 15 కళలు మనకు ప్రకృతిలో చూపిస్తుంటుంది అమ్మవారు. 15 కళల్ని చూపిస్తుంటుంది. 15 కళల్ని చంద్రుడి ద్వారా చూపిస్తుంది. చంద్రుడి ద్వారా అంటే చంద్రుడి ద్వారా తాను ఎట్లా చూపిస్తున్నది అని అంటే మనకు సైన్స్ దాని ప్రకారంగా సూర్యుడి నుంచి వస్తుంటాయి అంటే నేను చెబుతాను. ఆ సూర్యుడు కూడా ఎవరు? అమ్మవారి రవి ప్రఖ్య వచ్చిందిగా, అమ్మవారి లలితలో వచ్చిందిగా అమ్మవారు సూర్యుడు. ఆ సూర్యుడు రోజుకొక కళని ఈ చంద్రుడి గారికి పంపిస్తుంటుంది అప్పుగా. పంపించగానే అమావాస్య దగ్గర నుంచి మళ్ళీ తీసుకున్న అప్పును ఆయన రుణం కడుతుంటాడు. తీసుకున్న అప్పును కట్టాలిగా, మళ్ళీ తీసుకుంటే అక్కడే ఉంటే అట్లా మళ్ళీ అట్లా వడ్డీ కట్టమంటారు. అందుకని అయిపోయింది, పౌర్ణం అయిపోగానే ఈ చంద్రుడి గారు ఏం చేస్తాడు, నువ్వు రోజు ఇచ్చావమ్మా కాబట్టి నీ అప్పు నేను తీరుస్తున్నానని తీర్చి చివరికి అమావాస్య దగ్గరికి నిల్ బ్యాలెన్స్ అని అంటాడు, నీకు ఇచ్చేసానంటాడు. అనేటప్పటికి అమ్మవారు ఏం చేస్తుంది, నాకు ఇచ్చేస్తే ఎట్లరా, నువ్వు ప్రకాశించాలి కదా, నీకు తిండి ఉండాలి, నీ సంగతి ఎవరన్నా పట్టించుకోవాలి కదా, కాబట్టి రోజు కాస్త 10 రూపాయలు పంపిస్తుంటాను అంటే రోజుకు ఒక కళ పంపిస్తుంటా. అట్లా రోజు రోజుకి చంద్రుడు పెరుగుతూ ఉంటాడు. ఈ చంద్రుడు పెరుగుతున్నాడంటే ఈ కళ అంతా ఎవరిది? అమ్మవారిది, అది అర్థం. అట్లా 15వ కళ వరకు ఆ చంద్రుడి గారికి ఇచ్చేసింది. ఇక 16వ కళ తన దగ్గర ఉంది. ఆ కళే ఇక్కడ మనం చెబుతున్నాడు. ఆ 16వ కళే చంద్రమా. అది 16వ కళ. ఆ కళను ఏమంటారంటే నిత్యా కళ అంటారు. నిత్యాదేవత. ఈ కళని ఏమన్నారు అని అంటే సౌదాక్ష కళ, సౌదామిని, ఇట్లా పేర్లు పెట్టారు. ఈ కళనే మనకు శివానంద లహరిలో
మొట్టమొదటి శ్లోకంలో మనకేమొచ్చింది అంటే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం అని వచ్చింది. అక్కడ విశేషం ఏమిటంటే ద్వివచనం వేశాడు. ద్వివచనం. ద్వివచనం అంటే ఇద్దరు కలిసి ఉన్నారు. అంటే ద్వంద్వ సమాసం అంటే జంట అంటారే, తల్లిదండ్రులు, ఇది ద్వంద్వ సమాసం. అట్లనే ఇక్కడ ఇద్దరిని కలిపి చెప్పినటువంటి ఒకే ఒక శబ్దం ఇది నిత్య. అట్లనే కళాభ్యాం ద్వివచనం అంటే ఆ కళ కొరకు నమస్కారం అని, కళాభ్యాం నమః. ఆ కళాభ్యాం ద్వివచనం. ద్వివచనం అంటే ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఎవరెవరు ఉన్నారు? అయ్యవారు అమ్మవారు. అయ్యవారు అమ్మవారు ఇద్దరూ కలిసినటువంటి ఒక కళ అది. ఆ కళ ఎలా ఉంటుంది అంటేట మనకు కనబడుతున్నటువంటి విధియ నాటి చంద్రరేఖ ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది అన్నాడు. అందుకనే మనకు అమ్మవారి శిరస్సున కిరీటం పైన ఆ సన్నటి రేఖ పెడతారు కదా, అట్లనే అయ్యవారి నెత్తి మీద కూడా పెడతారు. ఇది గుర్తు కోసం. ఎందుకంటే అయ్యవారు అమ్మవారు కలిసినటువంటి ఏకరూపం అండి ఇది. ఈ రూపాన్ని నిత్య అంటారు అని. నిత్య అనేటప్పటికి మనకు వెంటనే ఏమర్థం అవుతుందంటే పరమాత్మ. నిత్య ఎవరు? పరమాత్మ. మనకు చదువుకున్నాం కదా, శాశ్వతము అశాశ్వతము నిత్య ఎవరు అని అంటే పరమాత్మ నిత్యుడు, మిగిలినవన్నీ కూడా అనిత్యాలు. కాబట్టి ఆ చంద్రరేఖను దర్శించుకుంటున్నాము అని అంటే నిత్య అంటే అయ్యవారు అమ్మవారు ఉన్నటువంటి ఏకరూపాన్ని దర్శించుకుంటున్నాము అని అర్థం. అది భావం ఈ చంద్రమా అనేదానికి. ఆ చంద్రమా అనేటువంటిది అది అర్థం. అటువంటి చంద్రమా 16వ కళని వా అన్నాడు. ఆ చంద్రమా ఆ 16వ కళను దర్శించుకున్నావా? సరే, అట్లయితే దర్శించుకున్నావంటే అమ్మవారిని దర్శనం చేసుకున్నావు, రైట్. అంటే అమ్మవారిని దర్శనం చేసుకున్నావు అని అంటే అర్థం ఏంటి? లలిత మొత్తం నీకు వచ్చేసింది, సౌందర్యలహరి మొత్తం నీకు వచ్చేసింది, అదే అర్థం. ఈ ఒక్క మాటలో ఎంత వచ్చిందో చూసుకోండి. లలిత మొత్తం వచ్చేసింది. చంద్రమా 16వ కళను దర్శించుకున్నావా? 16వ కళను దర్శించుకున్నావు అంటే నిత్య అంటే నిత్యుడైనటువంటి పరమాత్మను దర్శించుకున్నావు కదా, కాబట్టి నీకు ముక్తి లభించును, జీవన్ముక్తి. సరే, అయిపోయింది. అయిపోయిన తర్వాత వా అంటే లేదా, అథవా లేదా. యో అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఈ విధంగా అమ్మవారిని దర్శించుకున్నావా? సరే. లేదా పై చెప్పినటువంటి ఆ లైన్ని ఇక్కడ మరల అనుసంధానం అవుతుంది. ఎవడైతే అపాం పుష్పం ఆ సహస్ర జలములలో ఉన్న సహస్ర పద్మమును తెలుసుకుంటాడో వాడు పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి, దీంతో సమానం అవుతాడు. అలా చంద్రకళని ఎవరైతే నిత్యాకళను దర్శనం చేసుకున్నాడో వాడు ఈ విధంగా అపాం పుష్పమును దర్శనం చేసుకుంటే లేదా తెలుసుకున్నటువంటి వాడు పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి, ఇది అర్థం. ఇట్లా చెబుతున్నాడు. ఇక్కడ వా తోటి మనకు ఏం చెప్పాడనమాట? 2 రూట్లు చెబుతున్నాడు. 2 రూట్లు చెబుతున్నాడు అనమాట. ఒకటి బ్రహ్మపరంగా దీనిలో నారాయణుని దర్శించుకోవడం అనేటువంటి చెబుతున్నాడు. అంటే బ్రహ్మ జ్ఞానం అనగా ఉపనిషత్తులు ఇవన్నీ దీని ద్వారా. తర్వాత రెండోది యోగపరంగా వస్తుంటుంది. తర్వాత అది అమ్మవారి పరంగా వస్తుంటుంది. ఇకపోతే దీనిలో విశేషం అమ్మవారిని గురించి సహస్రదళ పద్మస్థ. సహస్రదళ పద్మాన్ని దర్శనం చేసుకున్నావయ్యా అంటే నారాయణుని దర్శనం చేసుకున్నామండి. సహస్రదళ పద్మస్థ ఎవరు? ఆ లలితలో అమ్మవారు వచ్చింది కదా మీకు. దీనిలో సహస్రదళ పద్మస్థ వచ్చింది కదా, అది 528వ సూత్రం. సహస్రదళ పద్మస్థ 528 అది.
ఇది ముక్తి పొందినటువంటి వాడు చేరేటువంటిది అనమాట. సౌందర్య లహరిలో కూడా ఒక 9వ శ్లోకం ఒకటి ఉంది. అక్కడ కూడా చెప్పాడు సౌందర్య లహరిలో. ఏం చెప్పాడంటే కింద నుంచి షట్చక్రాలు, ఇది మూలాధారం నుంచి షట్చక్రాలు ఉన్నాయి 9వ శ్లోకంలో. మహీ మూలాధారే అని వరుసగా చెప్పుకుంటూ వచ్చి 9వ శ్లోకంలో చివరికి ఏమంటున్నాడంటే భిత్వా కులపథం, ఆ మార్గం ఉంది కదా, మొత్తం షట్చక్రాలు ఒకటే రూట్, పథం మార్గం. ఆ మార్గమును భేదించుకుంటూ షట్చక్ర భేదనం చేసుకుంటూ చివరికి సహస్రారే పద్మే సహరహసి అని పద్య అని చెప్పు. చివరికి అక్కడికి వెళ్ళి సహస్రారంలోకి వెళ్ళి అక్కడ అమ్మవారు ఉన్నది, అక్కడ అమ్మవారిని తోటిపాటు అమ్మవారిని అయ్యవారిని దర్శించుకుంటావయ్యా అని చెబుతున్నారు. ఏది మనకు సౌందర్యలహరిలో చెప్పాడు. అదే విషయం లలితలో కూడా అట్లే ఉంది. అక్కడ పోయి దర్శనం చేసుకోగానే 2 విధాలుగా కనపడుతున్నారు. ఏమిటి? నిత్యా కళగా కనపడుతున్నారు అనే కళాభ్యాం చూడాలంకుర శశికళాభ్యాం కనపడుతుంది. ఇట్లా అమ్మవారు కనపడుతున్నారు. అమ్మవారు అయ్యవారు ఇద్దరు కనపడుతున్నారు అని అంటే మనకు లలితలో ఉన్న నామాలు ఉన్నాయి కదా, ఇద్దరు ఉన్నటువంటి నామాలు, ఆ నామాలు అక్కడ అన్వయం చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా అనమాట. అంటే ఏమిటనమాట దీనిలో చెప్పేది ఏమిటంటే జీవాత్మ పరమాత్మలో చేరే విధానము, ఐక్యమయ్యే విధానము, అది విషయం చెప్పాడు ఇక్కడ. అది జీవాత్మ పరమాత్మలో చంద్రకళని 16వ చంద్రకళను దర్శనం చేసుకున్నావు అనంటే పరమాత్మను లేక పరమేశ్వరిని దర్శనం చేసుకున్నావు. సహస్రదళ పద్మంలో ఉన్నటువంటి ఆ 16వ కళను లేక అయ్యవారు అమ్మవారు ఉన్నటువంటి అమ అనే కళ లేక సౌదామిని అనే కళ, సౌదాఖ్య అనే పేర్లు వాళ్ళకి పెట్టారు. ఎందుకంటే ఒక పేరు ఒకటి పెట్టాలి కదా. అవి నిత్య, అమ్మవారు నిత్య అన్నారు. నిత్య అంటే శాశ్వతము అని అర్థం. బ్రహ్మమును మనం చదువుకున్నాం దీనిలో. ఆ బ్రహ్మం ఎవరయ్యా? నిత్య అనిత్య వివేకం అని ఎందుకనే చెప్పారు వివేక చూడము. నిత్య అనిత్య ఈ వివేకం తెలియాలిరా అని చెప్పాడు. నిత్య ఏది, అనిత్య ఏది? ఈ ప్రపంచంలో నిత్య ఏది, అనిత్య ఏది? ఈ ప్రపంచమంతా అనిత్యరా? నిత్య ఏది? పరమాత్మయే నిత్య. అందువల్ల ఆ నిత్య కళని దర్శనం చేసుకోవడం. ఇక యోగపరంగా అంటే షట్చక్ర భేదనం చేసుకొని తెలుసుకోవటం. ఇది ఇట్లా ఈ విధంగా అనమాట. ఇది అని జీవాత్మ తెలుసుకోవడం అన్నమాట. ఇట్లా ఈ విధంగా అలా ఆ పైకి వాడు వెళ్ళిపోయినాడు, షట్చక్ర భేదనం చేసుకొని పోయినాడు. ఆ సహస్రాల పద్మంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఇక్కడ మనకు కొన్ని పదాలు మనకు దీనిలో పద్మాసన అని వచ్చింది. ఇక్కడ మనకు లలితలో 278 లలితలో పద్మాసన. పద్మము ఆసనముగా కలిగినటువంటిది అని అర్థం. అంటే సహస్రదళ పద్మంలో కూర్చున్నది అని అమ్మవారు చెప్పడం. అది అమ్మవారిని పద్మము ఆసనముగా కలిగినటువంటిది అనగా మనకు సహజంగా ఏంటంటే పుష్పం ఉందనుకోండి, ఆ పుష్పాన్ని మనము అమ్మవారినిగా భావిస్తాం ఒకటి, లేక అయ్యవారినిగా భావిస్తాం. ఇది గొప్ప విశేషం. పుష్పాలను చూసుకోండి, పుష్పం యొక్క ఖరీదు ఎంతండి? తక్కువే కదా. చాలా గొప్ప విశేషం ఉంది దీనిలో. పుష్పం యొక్క ఖరీదు చాలా తక్కువ, పుష్పాలు కూడా ఎక్కువగానే వస్తుంటుంటాయి. ఆ పుష్పానికి ఆ రేకులు చూస్తుంటే చాలా రేకులు ఉంటుంటాయి. ఇవన్నీ మనం ఒక్కసారి దర్శనం చేసుకుంటుంటే ఈ సృష్టిలో ఆ పుష్పము మనకి ఒక ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మనం ఆ పుష్పానికి సెంటర్లో కేంద్రం, అంటే ఆ సెంటర్లో కేంద్రం నాభి అంటారు దాన్ని, నాభి. ఆ నాభి నుండి ఆ రేకులు చూసుకుని అనేకమైన రేకులు వచ్చేస్తుంటాయి, అనేకమైన రేకులు. ఇది ఏమిటి?
పద్మము నాభి యందు కలవాడు. నాభి అంటే సెంటర్. పద్మనాభ. పద్మనాభ అంటే ఆ సెంటర్ నుంచి ఒక్కొక్క రేకు ఒక్కొక్క రేకు. ఆ ఒక్కొక్క రేకు ఏమిటయ్యానంటే ఒక్కొక్క లోకం. అట్లా అనేక లోకాలు ఆ సెంటర్ నుంచి పుట్టినాయి. అందుకని అనేక కోటి బ్రహ్మాండ జనని. అనేక కోటి బ్రహ్మాండ జనని. ఇది మనం ఆ పద్మాన్ని చూసుకుంటే, బాగా రేకులు ఉన్నటువంటి పద్మాన్ని చూసుకుంటే ఇంతటి భావము అనగా పరమాత్మని దర్శనం చేసుకోవడం, అనగా ఆ పుష్పాన్ని దర్శనం చేసుకుంటూ పరమాత్మని మనం భావించుకోవటం, ఇది పద్మనాభ. ఇది ఈ పద్మనాభ అనే మాట చెప్పేటప్పటికి ఎవరు పోతారు? అయ్యవారు. ఇటు వచ్చేటప్పటికి అమ్మవారు కూడా పద్మాసన అంటే సెంటర్లో కూర్చొని ఉన్నది కదా. కూర్చున్నటువంటి అమ్మవారి దగ్గర నుంచి అనేక లోకాలు వెళ్ళిపోయినాయి, అనేక కోటి బ్రహ్మాండ జనని. కాబట్టి ఆ పుష్పాన్ని చూసుకుంటుంటే మనకి ఇన్ని విశేషాలు కనపడుతూ ఉంటుంటాయి ఒక పుష్పంలోనే. అందుకనే దీనిలో కూడా పుష్పం అంటే అపాం పుష్పం. మనం అపాం పుష్పం పెట్టండి. మనం గుళ్ళోకి ఆలయంలోకి వెళ్ళి ఏమంటే అపాం పుష్పం పెట్టండి అంటే, ఏటబ్బా అపాం పుష్పం అంటారు, ఏదో కొత్తగా చెబుతున్నావే అంటారు. ఈ ఆలయాల్లో ఉండేటువంటి వాళ్ళందరి పాపం వాళ్ళు ఒక పాట పాడుతుంటారు. ఏది మొట్టమొదటి చెప్పిన ధాతా పురస్కార్ ఆ పాట పాడుతుంటారు. ఆ పాట పాడి ఇంకా అయిపోయింది అని అంటారు. ఇది అనమాట. పాపం వాళ్ళకి దాని యొక్క అర్థం కూడా తెలియదు. ఏదో కాసేపు పాట పాడుతుంటారు, అంతే, అయిపోతుంది. ఇక్కడ అసలు తెలుసుకోవాల్సింది ఏమిటి? అక్కడ దాని నారాయణ సూక్తంలోనేమో మన హృదయంలో నారాయణుడు ఎలా ఉన్నాడో చెబుతున్నాడు. ఇక్కడ చెప్పేది ఏంటంటే నారాయణుణ్ణి యోగపరంగా జ్ఞానపరంగా రెండు విధాలుగా చెబుతున్నారు. ఇది దీనిలో చెబుతున్నాడు, అది తెలుసుకోమని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ అపాం పుష్పం ఆ నారాయణుడిని తెలుసుకున్నటువంటి వాడు పుష్పవాన్ అవుతాడు. అలానే ప్రజావాన్ ఆత్మవంతుడు అవుతాడు. పశుమాన్ అంటే జితేంద్రియుడు అవుతాడు. ఇన్ని లక్షణాలు అన్నమాట. నారాయణుడు అంటే పరమాత్మను తెలుసుకోవటం. పరమాత్మను తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవాలయ్యా అంటే బ్రహ్మతత్వం అంటే ఉపనిషత్తులు దగ్గర పెట్టుకో. ఉపనిషత్తులు దగ్గర పెట్టుకుంటే అప్పుడు నువ్వు ఒక్కొక్కటి చదువుతుంటావు. అసత్వా ఇదమగ్రం ఆసీత్ అని ఒక చోట చదివావు. సదేవా ఇదమగ్రం ఆసీత్ అని ఒక చోట చదివావు. ఇట్లా ఈ విధంగా అలా చెప్పుకుంటూ చదువుతూ ఆ ఉపనిషత్తును అధ్యయనం చేయటం వలన నారాయణుణ్ణి నీవు తెలుసుకొని, నారాయణ తత్వం అనగా నారాయణుడు పరమాత్మ తత్వం, ఆ పరమాత్మ గురించి తెలుసుకొని జీవన్ముక్తి పొందుతావు. జీవన్ముక్తి అని ఒక పదం ఉంది, మోక్షం లేక ముక్తి అనేది రెండో పదం ఉంది. ఇక్కడ రెండు విశేషాలు మనకు దీనిలో కూడా ఫలాధ్యాయంలో వస్తుంది. జీవన్ముక్తి అంటే అర్థము, ఈ భూమి మీదనే ఉన్నప్పుడు వీడు డైరెక్ట్ గా నాన్ స్టాప్ బస్ అంటే అర్థం ఏమిటనమాట? పరమాత్మ కలిసిపోయినాడు, ఎక్కడ నాన్ స్టాప్ బస్సు, ఇంకెక్కడ ఆగలేదు. అంటే ఘటాకాశము మహదాకాశం. ఘటం పగిలింది, పగలంగానే లోపల ఉన్నటువంటి ఆకాశము వెంటనే ఏమన్నా టైం కూడా లేదు, అసలు ఏం లేదు, పగిలిపోయింది. వెంటనే దీనిలో ఉన్న ఆకాశం మహదాకాశంలో కలిసిపోయింది. అది జీవన్ముక్తి. ఇది పొందేటువంటి వాడు, ఇవి పొందేటువంటి వాళ్ళు వేరు. ఈ పొందేటువంటి వాళ్ళు పరమ సన్యాసులు ఉంటారు, మహర్షులు లాంటి వాళ్ళు. అంటే మనకు ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఆ కంచి పరమాచార్య వారు 102 సంవత్సరాలు బతికిపోయినాడు. అటువంటి వాళ్ళని చెప్పుకోవాలి జీవన్ముక్తికి ఉదాహరణ. రమణ మహర్షి, తర్వాత రమణ మహర్షి, ఇట్లా అనమాట. వాళ్ళు జీవన్ముక్తి. వాళ్ళు ఈ భూమి మీదనే ఉన్నప్పుడే జీవన్ముక్తి వాళ్ళు వెళ్ళిపోయినారు, మధ్యలో స్టాపింగ్ లేవు.
అయితే ఎవరికి స్టాపింగ్లు ఉన్నాయి అని అంటే బ్రహ్మవేత్తకి ఉన్నాయి స్టాపింగ్లు. అది మనకు పరాధ్యాయంలో వస్తుంది. ఆ బ్రహ్మవేత్తని క్రమక్రమంగా తీసుకొని పోతారు. ఆ తీసుకొని అమానవ పురుషుడు వస్తాడు మధ్యలో. అమానవ పురుషుడు అని పేరు పెట్టారు. వాడు తీసుకొని వెళ్ళి బ్రహ్మము దగ్గరికి చేరుస్తాడు ఈ బ్రహ్మవేత్తను. ఈ బ్రహ్మవేత్తను అక్కడికి చేరుస్తాడు. అది మనకు దీనిలో ఉన్నది. ఇది ఫలాధ్యాయంలో వస్తుంది. ఆ బ్రహ్మవేత్త ఎలా బ్రహ్మము దగ్గరికి లేక బ్రహ్మములో చేరడం అనేది అంటే అర్థము చతుర్విధ విముక్తులు అనేటువంటిది ఉన్నాయి కదా. సారూప్య, సాయుజ్య, సాలోక్య వరుసగా చెప్పుకుంటుంటాం చూడండి. ఇవి అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టాపింగ్ అనమాట. మన బస్సు వెళ్తుంటే ఫలానా టౌన్ రాగానే ఆపుతాడు. అక్కడి నుంచి ఫలానా టౌన్ చివరికి అసలు టౌన్ దగ్గర తీరుస్తాడు. అట్లనే ఈ అమానవ పురుషుడు చివరికి ఆ బ్రహ్మంలోకి చేరుస్తాడు. అది లలితలో శివదూతి. అది లలితలో వచ్చేటప్పటికల్లానే శివదూతి. అది లలితలో శివదూతి అనేటువంటి ఒక దేవత వీళ్ళు పట్టుకొని పోతుంది. అది అనమాట. వాళ్ళకి దీనికి తేడా ఉండేటువంటిది అదేనమాట. అది అర్థం అని చెబుతున్నాడు అనమాట. ఇట్లా అలానే ఇందులో అపాం పుష్పం అంటే నీళ్లల్లో ఉన్నటువంటి పుష్పం అంటే నారాయణుడు అని అనటానికి కూడా ఐతరేయ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక వచనాన్ని ఆధారంగా తీసుకొని చెబుతున్నాడు. ఇప్పుడు ఇది అపాం పుష్పం అని చెప్పాడే, దీనికి మూలం ఐతరేయ ఉపనిషత్తులో ఒక లైన్, ఒక పంక్తిని తీసుకున్నాడు. ఐతరేయ ఉపనిషత్తులో ఉంది. ఏమిటంటే ఆ లైను సో అద్భయేవ సో అభ్యయ. అభ్య అంటే నీళ్లు, సహ అంటే ఆ పరమాత్మ, ఏవ పురుష ఆ పురుష సముద్ధృత్యా ఆ నారాయణుడు ఆ నీళ్లలో నుంచి ఒక పురుషుణ్ణి ఉద్భవింపజేశాడు. ఆ పురుషుడు ఎవరు? హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుణ్ణి మనం బ్రహ్మదేవుడు అంటుంటాం. ఆ బ్రహ్మదేవుణ్ణి సృష్టి చేసి బ్రహ్మదేవుడు ద్వారా సమస్త లోకాలు సమస్తాన్ని అన్ని సృష్టింపజేశాడు అని మనం తర్వాత దీనిలో మనం భాగవతంలో కానీ వీటిలో కానీ తెలుసుకుంటాం. అంటే మూలం ఎక్కడ ఉన్నది అని అంటే బ్రహ్మము లేక పరమాత్మ లేక నారాయణుడు మూలం. అంటే జగత్తుకి మూలం ఎవరు అంటే నారాయణుడు అని చూడటం. ఆ నారాయణుడు అని అంటే నారములకు నిలయమైన వాడు అని అర్థం. నారములలో ఉంటుంటాడు ఆయన. ఆ నారములలో సహస్రదళ పద్మాకారంలో కనబడుతున్నాడు అని చెబుతున్నాడు ఇక్కడ. ఇక్కడ ఈ మంత్రంలో ఇలా చెప్పి చివరికి ఏంటంటే రెండు విధాలుగా చెప్పేసేసి రెండో విధం ఏమిటంటే 16వ కళయనండి ఆ పరమాత్మ అని చెప్పాడు. ఆ పరమాత్మ అనండి, పరమేశ్వరి అనండి, అటు స్త్రీలింగ పరంగా అనగా అమ్మవారి పరంగా అలా చూసుకున్నా చివరికి చేరేటువంటి స్టేజి అదే. ఎట్లా ఉందనంటే రెండు విభిన్నమైన దారులు ఉన్నాయి. అమ్మవారి పరంగా వచ్చినా నువ్వు చేరేది అక్కడికి. సహస్రదళ పద్మస్థ అపాం పుష్పం దగ్గరికే చేరతావు. అయ్యవారి పరంగా వచ్చినా కానీ అపాం పుష్పం దగ్గర అక్కడికే చేరతావు. సహస్రదళ పద్మం ఉందిగా అంటే ఏమిటనమాట, మన శిరస్సులో సెంటర్, ఆ సెంటర్ ఉన్నది చూశారు బ్రహ్మరంధ్రం. ఆ బ్రహ్మరంధ్రం కింద సహస్రదళ పద్మం ఉంది. అందుకని అక్కడ సహస్రారాంబుజారూఢ, అది సహస్ర అంబుజ ఆరూఢ అక్కడికి చేరేసింది. అక్కడ చేరి కూర్చున్నాడండి. అక్కడ చూసి కూర్చున్నాడు, అమ్మవారు కనపడ్డారు. సరే ఈ విధంగా ఇంతవరకు మనకు లలితలో కూడా ఉన్నటువంటిదో జీవితం. అలా అక్కడికి వెళ్ళాడు అని అంటే అర్థం వాడు ముక్తిని మోక్షాన్ని పొందాడు అని మనం చెప్పుకుంటాం అనమాట. అది నారాయణుని పొందాడు అన్నా మోక్షాన్ని పొందాడు, అమ్మవారిని పొందాడు అన్నా కానీ మోక్షం రెండు సమానం, అంతా ఈక్వలే, ఏం లేదు. ఇట్లా అనమాట. ఇట్లా దీనిలో చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ ఇంకా విశేషములు కూడా, ఇంకా దీనిలో కూడా సహస్ర సుధాసాగర మధ్యస్థ
అమ్మవారు సుధాసాగర మధ్యస్థ. మనకు ఈ లలితలో వచ్చింది. సుధాసాగరం అంటే అమృత సముద్రం. అమృత సముద్రం మధ్యలో ఉందండి అన్నారు. ఇది సుధా నారాయణుడేమో అపాం పుష్పం. రెండు తేడా ఏం లేదు. నారాయణుడు అపాం పుష్పం. అపాం పుష్పం అంటే అపాం అంటే నారములలో కూర్చొని ఉన్నాడు, ఈయన పుష్పాకారంలో కూర్చొని ఉన్నాడు. ఇక్కడ అమ్మవారేమో సుధాసాగర్ మధ్యస్థ. అది తేడా సుధా ఏం లేదు. సింధోర్ మధ్యే. ఆ, అట్లా అనమాట. అది అంటే రెండు, అందుకనే రెండు విధాలు చెబుతున్నాడు. అందుకనే రెండు విధాలుగా చెప్పిన వా అనే పదం వేశాడు. చంద్రమావా వా, చంద్రమావా అపాం పుష్పం అని ఈ విధంగా వా అనేటువంటి శబ్దాన్ని వేసుకుంటూ అది ఒక మకుటంలాగా తీసుకుంటూ వస్తున్నాడు. ఇది చివరి దాకా మంత్రం అయిపోయేదాకా ఎట్లా అనమాట, ఈ విధంగా అనమాట. అలా ఇది తీసుకొస్తూ ఇక ఇక ఆ తర్వాత ఇంతవరకు ఒక మంత్రంలో ఉన్నటువంటి దాన్ని ఇంకొకటి లైన్ చెప్పుకుంటే అప్పుడు ఒక ఒక మంత్రం అయిపోతుంది. య ఏవం వేద, య ఏవం వేద, యహ ఎవరైతే ఏవం ఈ విధముగా వేద తెలుసుకునునో. ఇప్పుడు చెప్పారు నారాయణ్ణి అటు 16వ కళని చెప్పుకొని చెప్పారు. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో ఏవం వేద స ఏవ యహ అపాం ఆయతనం వేద. యహ అతడు అపాం ఆయతనం అంటే జలముల స్థానమును తెలుసుకోవడం. అపాం ఆయతనం, ఆయతనం అంటే స్థానము, జలముల స్థానం అంటే నారాయణుని యొక్క స్థానమును, అది నారాయణుని యొక్క స్థానమును తెలుసుకును వేద తెలుసుకును. అప్పుడు సయేవ ఆయతనవాన్ భవతి, అప్పుడు జీవన్ముక్తుడు అగును. ఇది చూసుకోండి ఏం చెప్పాడు ఈ మొదటి మంత్రంలో చెప్పాడు. అసలు చెప్పవలసినటువంటి పాఠంలో అసలు మెయిన్ హెడ్డింగ్స్ చెప్పేశాడు. చెప్పేసేసాడు. ఈ మెయిన్ హెడ్డింగ్స్ చెప్పేసి తర్వాత నుంచి వివరణ సబ్ హెడ్డింగ్స్ వస్తుంటాయి. తర్వాత వస్తున్నాయి సబ్ హెడ్డింగ్స్. ఎందుకంటే అమ్మవారి పరంగా చెప్పావు కదా అంటే అవి ఎట్లా ఉంటుందో అది కూడా చెప్పండి అదనమాట. అది తర్వాత అగ్నిర్వా అపామ ఆయతనం ఆయతనవాన్ భవతి అక్కడి నుంచి వస్తాయి. కాబట్టి ఇంతవరకు మెయిన్ హెడ్డింగ్స్ చెప్పేశాడు. యహ అపాం ఆయతనం, ఎవరైతే ఆ నీటిని, ఆ ఆయతనం అంటే స్థానం, బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పదం. ఆయతనం అంటే స్థానం, నీటికి స్థానం, ఆ జలములకు, ఆ నారములకు స్థానం, నారాయణుని యొక్క స్థానం. యహ వేద తెలుసుకుంటుంటాడో అతడు ఆయతనవాన్ భవతి, జీవన్ముక్తుడు. అంటే ఈ లోకంలో బతికి ఉండంగానే మోక్షాన్ని పొందుతాడు, డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. నారాయణుణ్ణి తెలుసుకున్నటువంటి వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు. అది ఆ నారాయణుని తెలుసుకోవాలి అని అంటే ఏదో ఒక మాట కేవలం ఆయతనవాన్ భవతి జీవన్ముక్తుడు అవుతాడు తెలుసుకోవటం అంటే అది ఒక్క రోజు లేదా ఎన్ని జన్మలు. నారాయణుని గురించి తెలుసుకోవాలి అని అంటే భాగవతంలో విస్తృతంగా చెప్పాడు. ఇంకా నారాయణుడు పరమాత్మ అంటే ఉపనిషత్తులు అంటే వేదంలో చెప్పాడు. ఇట్లా ఈ విధంగా తెలుసుకొని ఆచరణ చేస్తే అప్పుడు ఆయతనవాన్ భవతి వాడు. అది ఇందులో ఇంతవరకు ఈ మంత్రం 1వ మంత్రం పూర్తయింది ఇప్పటికీ. ఇకపోతే ఇక 2వ మంత్రంలో చెబుతున్నాడు. ఇప్పుడు షట్చక్రాలు అనేటువంటివి మనకు మనం ఆ దీనిలో కూడా వచ్చినాయి. దేనిలోనంటే సౌందర్యలహరిలో వచ్చినాయి, దీనిలో లలితలో కూడా షట్చక్రాలు వచ్చినాయి అనమాట. షట్చక్రాలకి మొట్టమొదటి ఏమిటి? ఆధార చక్రం, ఆ పైన స్వాధిష్టానం, మణిపూరకం అయిపోయిన తర్వాత అనాహతం, అనాహతం విశుద్ధి ఆజ్ఞ, తర్వాత ఆజ్ఞ తర్వాత లాస్ట్. సహస్రారం. అందుకని దీన్ని ఏమన్నారు? కులపథం అని పేరు పెట్టాడు.
కులపథం అని పేరు పెట్టారు. మనకు దీనిలో కూడా శంకర్లో సౌందర్యలహరిలో కూడా కులపథం, కులమార్గ తత్పర అనే ఈ విధంగా మనకు దీనిలో లలితలో కూడా వచ్చింది ఇది. కౌళిని కులయోగ. కౌలిని కుల. అది వీళ్ళు ఇది ఎవరు మార్గాన్ని పట్టుకుంటారు? ఇందాక నారాయణుడేమో బ్రహ్మవేత్తలు, ఇది పట్టుకునేది ఎవరు అంటే సాధకులు. ఇది యోగ సాధకులు పట్టుకుండేది ఈ మార్గం. ఈ యోగ సాధకులు పట్టుకొని వాళ్ళు అక్కడికి పోతుంటారు. ఆ పైకి షట్చక్ర భేదం చేసుకొని పోతుంటుంటారు. ఈ షట్చక్ర భేదన చేసుకొని పైకి వెళ్ళిపోతుంటారు. దీనిలో సంక్షిప్తంగా ఏమొస్తుంది అంటే ఆధారము, ఆజ్ఞాచక్రాలు ఇవన్నీ వరుసగా అక్కడికి వెళ్ళిన తర్వాతట ఇక్కడ దీనిలో ఏం చెబుతుంటాడంటే ఆజ్ఞాచక్రం నుంచి 3 స్టేజీలు ఏమిటంటే సూర్య, చంద్ర, తర్వాత నక్షత్ర. ఇవి సూర్య, చంద్ర, నక్షత్ర. ఏమిటంటే సూర్య అంటే అర్థం నేత్రములు, కళ్ళు. అంటే మన ఆజ్ఞాచక్రానికి అటొకటి ఇటొకటి కళ్ళు ఉన్నాయి. ఇక్కడ విశేషమైనటువంటిది చెప్పుకుంటూ వస్తాడు. అక్కడ దీనిలోకి వచ్చినప్పుడు చెప్తాడు. ఆ సూర్య పైన చంద్ర ఉన్నాడు. ఈ చంద్ర దగ్గరకు వచ్చేటప్పుడు ఏంటంటే వికారాలన్నీ పోతాయి. ఈ మనిషికి, ఈ జీవుడికి షడ్వికారాలు ఉన్నాయి కదా, వికారాలు పోతాయి, నశిస్తాయి. షడ్వికారాలు నశించేసేసి ఇతనికి అమృత రసం కురుస్తుంది. 72,000 నాడులు నిండిపోతాయి. ఆ తర్వాత నక్షత్ర లోకంలో వెళ్ళిపోతాడు. అక్కడ శుద్ధ సత్వగుణాన్ని పొందుతాడు. అక్కడి నుంచి పర్జన్య స్థానం దగ్గరికి వెళ్ళిపోతాడు. పర్జన్య అంటే మేఘము అని అర్థం వస్తుంది. ఇక్కడ అర్థం మేఘం అనే అర్థంతో కాదు. ఇక్కడ ఏమిటనంటే జితేంద్రియుడు అయిపోతాడు. అనగా ఇంద్రియములు అన్నిటినీ జయించినవాడు. ఇంద్రియములు అంటే అర్థం ఏంటి? పంచభూతములకు సంబంధించినటువంటి ఇంద్రియాలు, వీటిని జయించిన వాడు అవుతాడు. ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి సంవత్సర అనేటువంటి స్థానాన్ని చేస్తాడు. సంవత్సర అంటే కాల పురుషుడు, కాలము. సంవత్సర అంటే కాలము అని అర్థం. సహజంగా సంవత్సరం అంటే 12 నెలలు అని చెప్పుకుంటాం. మనకి ఇందులో కూడా ఆ వ్యాఖ్యానంలో కూడా ఉన్నది. ఇది విష్ణు సహస్రనామంలో సంవత్సర అంటే కాలపురుషుడు. అందుకనే దానిలో మనకు గీతలో కూడా అహమేవక్షయ కాలహ అని వచ్చింది. అలానే గీతలో కూడా కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అని వచ్చింది. ఆ పరమాత్మయే కాలుడు అని. ఇప్పుడు ఇక ఆయన ఏమైపోయినాడు ఆ సాధకుడు అంటే అయమాత్మా బ్రహ్మ అయిపోయినాడు. అది మహావాక్యాల్లో అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అయిపోయింది. చివరికి రూటి అమ్మవారు చెప్పినటువంటి ఈ యోగపరంగా సాధకుడు వచ్చి చివరికి ఏ రూటికి చివరి స్థానం చేరింది? స్టేజ్ ఒకటే. అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. వాటిల్లో ఆ మహావాక్యాల్లో ఈ జీవుడు చేరిపోయినాడు. ఆ జీవుడు నిండిపోయినాడు దానిలో, అనగా ముక్తి పొందాడు. ఈ సాధకుడు కూడా ఎక్కడికి పోయినాడు అని అంటే అక్కడికే చేరాడు. ఈ బ్రహ్మవేత్త ఎక్కడికి చేరాడు? అక్కడికే చేరాడు. అదే దీనిలో వా అనేటువంటి ఈ శబ్దంతో చెప్పుకుంటూ వచ్చేసాడు. వా అనే శబ్దంతో చెప్పుకుంటూ వచ్చేసాడు. ఇది చెప్తున్నటువంటి ఇంతవరకు. తర్వాత మంత్రంలో రాబోయేటువంటి విశేషాలు ఇవి. దీన్ని వివరణగా అగ్నిర్వా అపామ ఆయతనవాన్ భవతి, యో అగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి, ఆపో వా అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి. అన్నిటికీ ఆయతనవాన్. ఈ ఆయతనవాన్ అనే పదం వేస్తున్నాడు చూడండి. ఆయతనవాన్. ఆపో వా అగ్నిరాయతనం. ఆపహ వా అని చెబుతున్నాడు. వా అంటే లేక. ఎక్కసేపుడు ఆపహని వదిలిపెట్టడం లేదు. ఆపహ అంటే జలములు.
ఇక్కడ ఎందుకు చెబుతున్నారు ఏమిటి ఇదని అనేటువంటి దానికి ఈ వివరణ ఇక్కడి నుంచి వస్తుంది. ఇంతవరకు మెయిన్ మనకి చెప్పుకున్నది ఇంతవరకు ఇంట్రడక్షన్, కేవలం ఇంట్రడక్షన్ అయిపోయింది ఇవాళ. తర్వాత తర్వాత క్లాసు నుంచి ఇక వివరణలోకి వస్తాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. शुभम भवतु.